హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియోస్ని చూసే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఏంటి మీ సున్నుండని చూపిస్తూ ఇంట్రొడక్షన్ ఇస్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి, ఇవాళ రెసిపీ వచ్చేసి సున్నుండలు. హెల్త్కి ఎంతో హెల్తీ అయిన రెసిపీ అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ రెసిపీని ట్రై చేసి తినొచ్చు. నేనైతే పొట్టుతోటి ఉన్న మినపగుళ్ళను అయితే యూస్ చేస్తున్నాను ఈ రెసిపీకి. ఎందుకంటే అవి నడుములకి చాలా బలం. డెలివరీ అయిన లేడీస్కి అయితే ఇంకా బలం. మిల్క్ సప్లైని కూడా పెంచుతుంది. మనం రోజుకి ఎన్నో తినాల్సిన అవసరం కూడా లేదు. రోజుకి ఒక్కటి చప్పున తింటే చాలు. హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డు తీసుకోవడం వల్ల. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేస్తూ ఈ రెసిపీని ట్రై చేయండి. ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి ఈ రెసిపీతో. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టి అందులో మినపగుళ్ళను వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలి. కనీసం ఒక 10 to 15 minutes టైం పడుతుంది. మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలి. రెడ్గా అయిపోవాలి. అలాగే నేను బెల్లం తురుముకొని పెట్టుకున్నాను ముందే. బెల్లం తురుముకోవడం అంటే బెల్లం తీసుకొని దాన్ని కట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ లెక్క అయిపోతుంది. అలా అన్నా చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇన్స్టెంట్ పౌడర్స్ కూడా దొరుకుతాయి, జాగరీ పౌడర్ అని చెప్పేసి, అదన్నా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా డ్రై ఫ్రై చేసుకున్న ఈ పప్పుని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా అయిపోవాలి పప్పు. మెత్తగా అంటే చాలా మెత్తగా అయిపోవాలి. అందులోకి జాగరీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ రెండుటిని కలిపి కూడా మిక్సీ పట్టాలి. ఎందుకంటే రెండు బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి. ఈ వీడియోలో నేను రెండు వేసి మిక్సీ పట్టడం చూపించలేదు, ఎందుకంటే అది క్లిప్ మిస్ అయ్యింది. సో డైరెక్ట్ కలిపేసుకొని వేసుకోవడమే చూపించాను. కానీ మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టాలి. రెండు వేసి బాగా కలుపుకున్న తర్వాత మినపగుళ్ళు మిక్సీ పట్టేటప్పుడు అందులో 2-3 ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసము. మనకు తగినంత జాగరీ పౌడర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇందులోకి గీ యాడ్ చేసుకోవాలి. గీ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది, ఎందుకంటే మనం లడ్డు కట్టడం రావాలి కాబట్టి. నూనె స్వీట్స్లో నూనె వాడలేం కాబట్టి నెయ్యే వేసుకోవాలి. నెయ్యితోనే బాగా టేస్ట్ వస్తుంది, అదే బలం కూడా. నెయ్యి వేసి కలుపుతూ చిన్న చిన్న ఉండలు అయితే నేను కట్టేసుకున్నాను. చూసారుగా, ఎంతో టేస్టీ అయిన సున్నుండలు అంటారు వీటిని. మినప ఉండలు అంటారు, మినప లడ్డూలు అంటారు. ఇన్ని నేమ్స్ ఉన్నాయి వీటికి. ఇదైతే రెడీ అయిపోయింది. నా స్టైల్లో అయితే సింపుల్గా హాఫ్ అన్ అవర్ లోపు అయిపోయింది రెసిపీ. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.